ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల మేరకు రాష్ట్ర మంత్రివర్గం ఈరోజు పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో అర్హత కలిగిన మహిళలకు అక్టోబర్ 31 నుండి 3 ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని ప్రారంభిస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. పట్టా భూముల్లో ఎవరి ఇసుక వారు ఉచితంగా తీసుకునేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని రాష్ట్ర ఎక్సైజ్ గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. దానా తుఫాను ప్రభావంతో విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో రేపు రాత్రి నుంచి 100 నుండి 110 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. వార్తల వివరాలు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల మేరకు రాష్ట్ర మంత్రివర్గం ఈరోజు పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఈరోజు మంత్రివర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో దీపం పథకం కింద మహిళలకు 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అలాగే ఉచిత ఇసుక విధానంలో భాగంగా సినరేజ్, జీఎస్టీ ఛార్జీలను రద్దు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. దేవాలయ కమిటీల్లో బ్రాహ్మణులు, నాయీ బ్రాహ్మణులకు చోటు కల్పిస్తూ సభ్యుల సంఖ్య పెంచే చట్ట సవరణకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. విశాఖ శారదా పీఠం భూ కేటాయింపుల రద్దుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఎర్రమట్టి దిబ్బల తవ్వకాల్లో జరిగిన అక్రమాలపై కమిటీ వేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. రాష్ట్రంలో అర్హత కలిగిన మహిళలకు ఈ నెల 31వ తేదీ నుండి 3 ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని ప్రారంభిస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. మంత్రివర్గ సమావేశం అనంతరం ఈరోజు అమరావతిలో మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ ఒకేసారి 3 గ్యాస్ సిలిండర్లు తీసుకోకుండా ప్రతి 4 నెలలకు 1 సిలిండర్ చొప్పున సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితంగా ఇవ్వనున్నామన్నారు. నగదు చెల్లించి సిలిండర్ కొనుగోలు చేసిన మహిళ బ్యాంకు ఖాతాల్లో డీబీటీ పద్ధతిలో 48 గంటల్లో తిరిగి ఆ నగదు జమ అవుతుందని మంత్రి వివరిస్తూ, దీపావళి కానుకగా మహిళా సాధికారత కోసం, మహిళా భద్రత కోసం, గృహిణిగా వారు పడుతున్న కష్టాలని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఏటా 2,684 కోట్ల రూపాయలతోటి ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ సరఫరా చేసే విధంగా దీపావళి రోజున రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించడానికి ఈ రోజు కేబినెట్ లో ఆమోదం దొరికింది. ప్రతి గ్యాస్ సిలిండర్ ధర 894 రూపాయల 92 పైసలు. ఇది పూర్తి స్థాయిలో ఈ 3 గ్యాస్ సిలిండర్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం డీబీటీ అకౌంట్ ట్రాన్స్ఫర్ ద్వారా అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి అందించడానికి మేము చేస్తున్న ఈ ప్రయత్నాన్ని రాష్ట్ర ప్రధాని కూడా గమనించాలి. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నూతన చైర్పర్సన్గా విశ్రాంత ఐపీఎస్ అధికారిని ఏఆర్ అనురాధను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఈరోజు ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో ఇంటెలిజెన్స్ చీఫ్, హోంశాఖ కార్యదర్శిగా అనురాధ బాధ్యతలు నిర్వహించారు. గత ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ రాజీనామా చేయడంతో కొన్ని నెలలుగా ఏపీపీఎస్సీ చైర్మన్ పోస్ట్ ఖాళీగా ఉండడంతో అనురాధను నియమిస్తూ సీఎస్ ఆదేశాలు జారీ చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. పట్టా భూముల్లో ఎవరి ఇసుక వారు ఉచితంగా తీసుకునేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని రాష్ట్ర ఎక్సైజ్ గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. మంత్రివర్గ సమావేశం అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ ఉచిత ఇసుక విధానంలో సినరేజ్, జీఎస్టీ ఛార్జీలను రద్దు చేస్తూ మంత్రివర్గం ఆమోదం తెలిపిందని అన్నారు. జీఎస్టీతో సంబంధం లేకుండా ఒక్క సినరేజ్ ఛార్జీల వల్లే 264 కోట్ల రూపాయలు ప్రభుత్వంపై అదనపు భారం కానుందన్నారు. జిల్లా మంత్రులు, ఇన్ఛార్జ్ మంత్రులు ఉచిత ఇసుక సక్రమంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారని తెలిపారు. ఇసుక లేని జిల్లాల్లో మినరల్ డీలర్లను పెట్టి ధరల నియంత్రణ చేపట్టాలని నిర్ణయించామన్నారు. 108 ఇసుక రీచ్లను గుర్తించామని మంత్రి వెల్లడిస్తూ, 108 రీచెస్ని ఐడెంటిఫై చేశాం. స్టాక్ పాయింట్స్ ఉన్నాయి, కొంత 25 స్టాక్ పాయింట్స్ ఇప్పుడు ఇంకా కొద్దిగా రన్నింగ్ లో ఉన్నాయి. ఇవన్నిటిని కూడా అక్కడ లోడింగ్ ఏజెన్సీని కూడా ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా లోడ్ చేయడానికి టెండర్లు పిలవడం జరిగింది. అవి కూడా దాదాపు ఒక 50 వరకు ఫైనల్ అయినాయి. ఇదే కాకుండా నదీ ప్రవాహ ప్రాంతాల్లో అక్కడ ఆ గ్రామ అవసరాల కోసం ఎవరైనా తీసుకెళ్లొచ్చు అనేది ఎడ్లబళ్లతో పాటు ట్రాక్టర్లకు కూడా అనుమతులు ఇవ్వడం జరిగింది. ఇవాళ పూర్తిగా ఉచితం. ఎవరైనా వచ్చి మీ సొంత ఖర్చులతోనే లోడ్ చేసుకుని తీసుకెళ్లొచ్చు. లోడ్ చేసి తీసుకెళ్లి మీ అవసరాలకు మాత్రం వాడుకోవచ్చు. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడే దానా తుపాను గంటకు 15 కిలోమీటర్ల వేగంతో వాయవ్య దిశగా ప్రయాణించి ఒడిశాలోని పారాదీప్కు 520 కిలోమీటర్ల దూరంలోనూ, పశ్చిమ బెంగాల్లోని సాగర్ ఐలాండ్కు ఆగ్నేయ దిశలో 600 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది.
ఇది వాయవ్య దిశగా పయనించి రేపు ఉదయానికి వాయవ్య బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా మారి రాత్రి నుంచి 25వ తేదీ ఉదయం వరకు గంటకు 100 నుండి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తూ తీవ్ర తుపానుగా బితర్కనికా ధమారా సమీపంలోని పూరీ సాగర్ దీవుల మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. దానా తుఫాను ప్రభావంతో ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలోని తీర ప్రాంతం వెంబడి బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ అప్రమత్తం చేసింది. రేపు రాత్రి నుంచి 100 నుండి 110 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలోని ప్రజలు జాగ్రత్తలు పాటించాలని ఆ సంస్థ కోరింది. రేపు సముద్రం అలజడిగా ఉంటుందని, మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. భారతీయ స్టేట్ బ్యాంక్ అందిస్తున్న వివిధ రుణాలు, కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి ప్రకాశం జిల్లా ప్రాంతీయ కార్యాలయం ఆధ్వర్యంలో ఈరోజు ఒంగోలులో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రకాశం జిల్లా రీజనల్ మేనేజర్ ఎస్ గున్నేశ్వరరావు, ఆర్ఏసీపీసీ ఏజీఎం పీటీ వెంకట్రావు, ఎస్బీఐ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రీజనల్ మేనేజర్ ఎస్ గున్నేశ్వరరావు మాట్లాడుతూ పండుగల వేళ ప్రత్యేకంగా గృహ రుణాలను తగ్గింపు వడ్డీ రేట్లపై అందిస్తున్నామన్నారు. రుణాలకు సంబంధించి ప్రాసెసింగ్ ఫీజు రాయితీ ఇస్తున్నామన్నారు. గృహ రుణాలు పొందిన వారికి ప్రధానమంత్రి సూర్యఘర్ పథకం కింద 3 లక్షల రూపాయల వరకు రుణం అందిస్తున్నామని వెల్లడిస్తూ మా ఖాతాదారులందరికీ కూడా దీపావళి పండుగ సందర్భంగా హోమ్ లోన్స్ కానీ, పర్సనల్ లోన్స్ కానీ ప్రాసెసింగ్ ఛార్జెస్ అనేవి పూర్తిగా వేవ్ చేయడం జరిగింది. హోమ్ లోన్స్ తీసుకున్న ఖాతాదారులందరికీ కూడా మరొక విజ్ఞప్తి ఏంటంటే, పవర్ని ఆదా చేసుకోవడం కోసం మేము సూర్యఘర్ అనే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఆధారంగా సోలార్ రూఫ్ టాప్ పెట్టుకోవడానికి కూడా మీకు అప్పు ఇవ్వడం జరుగుతుంది. దీన్ని కూడా మీరు అందరూ సద్వినియోగం చేసుకోండి. 3 లక్షల వరకు కూడా అడిషనల్ డాక్యుమెంట్స్ ఇవన్నీ అక్కర్లేకుండానే మీకు ఇవ్వడం జరుగుతుంది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ దానా తుపాను కారణంగా రైల్వే శాఖ పలు రైళ్లను రద్దు చేసింది. రేపటి నుంచి ఈ నెల 27వ తేదీ వరకు నిర్దేశించిన రైళ్లను ప్రారంభ స్థానం నుంచే నిలుపుదల చేస్తున్నామని రైల్వే అధికార వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి. రద్దు చేసిన వాటిలో రేపు బెంగళూరులో బయలుదేరవలసిన ఎస్ఎంబీటీ బెంగళూరు హౌరా హంసఫర్ ఎక్స్ప్రెస్, భువనేశ్వర్ నుంచి బయలుదేరాల్సిన భువనేశ్వర్ సీఎస్టీ ముంబై కొనార్క్ ఎక్స్ప్రెస్, భువనేశ్వర్ ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లు ఉన్నాయి. అలాగే ఈ నెల 25వ తేదీన చెన్నై నుంచి బయలుదేరవలసిన ఎంజీఆర్ చెన్నై సెంట్రల్, భువనేశ్వర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, భువనేశ్వర్ విశాఖపట్నం వందే భారత్ ఎక్స్ప్రెస్ కూడా రద్దు చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల మేరకు రాష్ట్ర మంత్రివర్గం ఈరోజు పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో అర్హత కలిగిన మహిళలకు అక్టోబర్ 31 నుండి 3 ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని ప్రారంభిస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.